మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఇట్స్ మీ మధు గారు. మహారాష్ట్రలో వర్షం పడుతుంది కనుక్కున్న నాకు దగ్గర ఇది సమాచారం లేదు. టమోటాస్ ఫుల్ డౌన్, ఫార్మర్స్ ఆర్ మోర్ సఫరింగ్. మంగిలిపూటి లింగారెడ్డి గారు. టమాటాలు తగ్గిపోయాయి, అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు అని కామెంట్ పెట్టారు. అన్న, నిన్నైతే వర్ష ప్రభావం వల్ల ఏ మార్కెట్ కూడా దిగుమతి రాలేదు, అందుకే ధరలు ఎవరు ఊహించిన విధంగా రెట్టింపు ధరలు వెళ్ళాయి. ఇవాళ మళ్ళీ మామూలుగా వెళ్ళాయి. దాంట్లో సగం మాత్రం ధర వెళ్ళడం జరిగింది. నిన్న చూస్తే అనంతపురం మార్కెట్ 20,000 చిన్న క్రేట్ల దిగుమతి అయితే ఈరోజు అసంఖ్య 75,000. ఒక్కసారిగా అన్ని మార్కెట్లలో కూడా దిగుమతి పెరిగింది. కలకడ, గురంకొండ, మదనపల్లి, ములకల్చెరు అయితే మీరు కూడా వీడియోలో చూసి ఉంటారు. అతి భారీ దిగుమతి వచ్చింది. అంగల్లో కూడా దిగుమతి బాగా వచ్చింది. దానివల్ల ధర తగ్గిందన్న. బట్ 2-3 రోజుల తర్వాత మళ్ళీ నిన్న ధరలు బాగా వెళ్ళడంతో ఇవాళ అందరూ చాలామంది అన్నదాత కోతలు పెట్టడం జరిగింది. దానివల్ల ఇవాళ ధరలు తగ్గాయి. 2-3 రోజుల తర్వాత మళ్ళీ దిగుమతి మామూలు స్థాయికి రావచ్చు, గిట్టుబాటు ధరలు ఉండవచ్చు. ఇక ఎంపీఎల్ 29/12/2024 ₹300 రేటు బ్రో మోసం. రేపటి ధర ఇవాళ చెబుతున్నారు. మేబీ అలా కూడా జరగవచ్చు, ఎందుకంటే ఇవాళ సాయంత్రం మాటలన్నీ బాగా ధర తగ్గింది కాబట్టి. అయితే ఒక్క విషయం అన్నా, నిన్న ఎవరు ఊహించిన విధంగా ధరలు వెళ్ళాయి. టాప్ అండ్ టాప్ ₹750 ఇవ్వడం జరిగింది. నిన్న ఎవరు కూడా ఇలా కామెంట్ పెట్టలేదు, మోసము సిండికేట్ అది అని చెప్పి. ఇవాళ రేపటి ధరలు ఊహించి మీరు కామెంట్ పెడుతున్నారు. చూద్దాం. టమోటాకు రేట్లు ఉంటే కామెంట్లు ఎక్కువ వస్తాయి, రేట్లు లేకుంటే కామెంట్లు కూడా తక్కువ. కుమారుడి, ఇదైతే వాస్తవము. దానికి ఉదాహరణ నా ఛానల్లో వస్తున్న కామెంట్లు, నేను చేస్తున్న మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. రామశ్రీ గారు. ఇండియన్ గవర్నమెంట్ షుడ్ బ్యాన్ యూట్యూబ్ ఛానల్స్ హూ ఆర్ స్ప్రెడింగ్ న్యూస్ రిలేటెడ్ టమోటా ప్లాంటేషన్. టమోటా ప్లాంటేషన్ గురించి చెప్పే యూట్యూబ్ ఛానల్ని భారత ప్రభుత్వం నిషేధించాలని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, సౌండ్ లేదన్నో రాఘవేంద్ర, ఈ వీడియో చెక్ చేస్తారన్నా. ఇక మల్లారెడ్డి గారు. చాలా బాధాకరమైన రేట్లు. ఈరోజు ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకునే వీడియో చూశాను. అన్నదాతలారా ఒక్కసారి ఆలోచించండి. ఆత్మహత్య అనేది తప్పు. పంట పోతే తెచ్చుకోగలమన్నా ఇలాంటివి చేయకూడదన్నా మీ పాదాలకు దండం పెట్టి చెబుతున్నా, ఒక్కసారి ఆలోచించండి. సయ్యద్ భాయ్, మీరన్నా అన్నదాతలకు భరోసా ఇవ్వండి. ఏమన్నా మన తోట అయ్యేది ఉంటే చేద్దాం. నా కన్నీటి బాధ తట్టుకోలేకపోతున్నాను. ఒక అన్నదాత ఇవాళ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ వీడియో ఆయన చూశారని మల్లారెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఆయన చెబుతున్నది వాస్తవం. పంట పోతే మళ్ళీ తెచ్చుకోగలం, కానీ ప్రాణం పోతే కాలాన్ని ప్రాణాన్ని వెనక్కి తెచ్చుకోలేమన్నా. దయచేసి, అంటే ఇవాల్టి ధరలతోనే ఎవరన్నా ఆత్మహత్య చేసుకుని ఉంటారంటేది చెప్పలేదు, కానీ మరి కారణాలు అయితే మనకు తెలియదు. ఎవరైనా సరే ఆత్మహత్య అనేది మహాపాపం. ప్రతి మతం కూడా అదే ప్రబోధిస్తుంది. శివాజ్ఞ లేనిది చీమైనా కొడదంటారు, కానీ ఆత్మహత్యను మాత్రం హైందవ ధర్మం కానివ్వండి, ఇస్లాం ధర్మం కానివ్వండి, అన్ని ధర్మాలు కూడా ఆత్మహత్యను మాత్రం మహాపాపంగా పరిగణిస్తున్నాయి. దయచేసి అన్నదా చెబుతున్నారు, మీ పాదాలకు దండం పెట్టి చెబుతున్నా, ఒక్కసారి ఆలోచన. నేను కూడా మీకు చేతులు జోడించి వినయంగా మీకు విన్నవించుకుంటాను. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఆయన అన్నట్టు పంట పోతే తెచ్చుకోలేం, ప్రాణం పోతే తెచ్చుకోలేం. కాస్ట్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టండి, కామెంట్ చూసేవాళ్ళు చూస్తారన్న హరికుమార్ గారు. మామూలుగా లైవ్ వీడియోకి అంతా నేను వాయిస్ ఇస్తున్నాను, తర్వాత స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను. ప్రయత్నిస్తాను. డిస్క్రిప్షన్లో పంపండి. ట్రాన్స్లేట్ లాంగ్వేజ్ ఇన్ తమిళ్. விஜயலட்சுமி. கண்டிப்பாக விலை மட்டும் சொல்லுவேன், மீதெல்லாம் சொல்ல முடியாது. நான் இங்கிலீஷ்லலாம் நான் சொல்லும்போது சொல்கிறேன், ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, తమిళం. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కార్యక్రమాన్ని ముగించే ముందు అన్నదాతలందరికీ ఒక ముఖ్య సమాచారం. మీకందరూ తెలిసింది, అంగళ్ళ మార్కెట్ చాలా రోజుల తర్వాత, దరిదాపు దశాబ్దం తర్వాత, దరిదాపు డిసెంబర్ చివరి మాసం వరకు ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అయితే కొన్ని మండీలు ఇప్పటి వరకు నాకు దృష్టిలో వచ్చినవి క్యాన్ మరియు టీవీఎస్ మరియు ఎస్ఎల్వి, ఈ 3 మండీలు కూడా సోమవారం నాడు చివరి రోజుగా ప్రకటించాయి. సోమవారం రోజు చివరి వేలంపాటలు. ఇక మిగిలింది ఆర్వీబీఆర్, వీటీఎం మండి. ఆర్వీబీఆర్ కూడా అలా కావచ్చు, వీటీఎం మండి ఇంకా తెలియదు, కానీ మొత్తం మీద అయితే 80% మేరకు అంగళ్ళు మండీలన్నీ సోమవారం రోజు చివరి రోజు. రేపు ఈ విషయాన్ని మరొక మారు వాళ్ళతో మాట్లాడి వారి దగ్గర నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టి మళ్ళీ మీతో పంచుకుంటాను. ఒకటి మాత్రం సోమవారం అయితే మాత్రం
3 మండీలు మూతపడే అవకాశాలు ఎక్కువగా సోమవారం రోజు చివరి రోజు 1-2 మండీలు ఉన్నాయి. అది కూడా చూడాలి. లేదా ఆ రోజు ఎందుకంటే ధరలు తగ్గాయి కాబట్టి ఆ మండీలు కూడా ఆ దిశగానే వెళ్ళవచ్చు. మొత్తం మీదైతే అంగళ్ళ మార్కెట్ 78% సోమవారం రోజుతో చివరి రోజు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.